నమస్తే, మీరు చూస్తున్నారు విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం అయితే పత్తులు ఈ విధంగా అయితే 50 నుంచి 60 రోజుల మధ్యలో అయితే ఉన్నాయి. వీటికి ప్రధానంగా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ పత్తిలో ఈ గూడ రాలుతుందన్నమాట. చిన్న చిన్న పిందెలు, పూత, మగ్గ గూడ ఇవి అనేక విధాలుగా అయితే రాలుతుంది. ఈ సమస్య ఎందుకు ఉందని అనేటువంటిది ఈ వీడియోలో చూసుకుందాం. ఈ విధంగా అయితే ఉన్నాయి కదా, దీంట్లో మొగ్గ అయితే రాలుతూ ఉన్నాయన్నమాట. ఎందుకు రాలుతుంది అని మనం చూసుకుంటే రెండు విధాలుగా అయితే రాలుతుంది అనమాట. ఒకటి, బెట్టకొచ్చినప్పుడు మనకి బెట్ట పరిస్థితుల్లో రసం పీల్చే పురుగులు అనేటువంటిది తినేసి ఆ విధంగా ఒకటి మొగ్గ రాలుతుంది. ఇంకొకటి ఈ ఈ మబ్బులు కమ్మిన వాతావరణంలో చిన్న నుసి పురుగులు కూడా అటాక్ అయ్యి రాలుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఎర్ర పురుగుగా ఈ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది సంపూర్ణంగా పత్తి పగలదనమాట. ఇది గుడ్డి పత్తి పగులుతుంది, గుడ్డి పత్తిగా మారిపోతుంది. అందుకని ఇప్పుడు మనము ఈ విధంగా ఉన్నటువంటి తోటల్లో మనము కేవలం దోమ మందు కట్టుకుంటే సరిపోదు, పురుగు మందు కూడా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రెండింటిని, పురుగు మందు మరియు దోమ మందు కలిపి పిచికారీ చేసుకుంటే గనకనే మనము ఈ సమస్య నుంచి గట్టెక్కడానికైతే అవకాశం ఉంటుంది. లేదంటే మనం పత్తి పండించినా కూడా వేస్ట్ అయిపోతుంది.